ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకులు, ప్రజల ద్వారా ఎన్నికైన నాయకులు ప్రజలకు మంచి చేయకున్నా పర్లేదు గానీ, ఇంకా ప్రకృతిని మాత్రం నాశనం చేయకూడదు. ఎందుకంటే, సక్రమంగా మనకు ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటే, మనం కష్టమైనా చేసుకొని బతుకుతాం. కానీ ప్రకృతిని నాశనం చేసి, పొల్యూషన్‌కి కారణమవుతా అంటే, అది అందరికీ జరిగేది నష్టమే. దయచేసి ఇకనైనా చెట్లను, అడవులను నరకడం ఆపేసేయండి. కాలుష్యాన్ని కలిగించే ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇవ్వద్దు. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీలని మూసేయాలి. లేదంటే కాలుష్యం తగ్గించే చర్యలను తీసుకోవాలి. ఇది ప్రస్తుతం ఉన్న కాలుష్యాన్ని తగ్గించడానికి పాటించాల్సిన పద్ధతులు. దీని మాత్రం మీద ఎవ్వరు ఎందుకు ఇంకా ఫైట్ చేయట్లేదు. జస్ట్ యూట్యూబ్‌లల్లా ఆడ ఈడ వ్యూస్ కోసం మాత్రం కాదు. నిజంగా దీని మీద గూడా ఇది గదా! మనకు కావాల్సిన అసలు ఫ్యూచర్ అనేది. మన భవిష్యత్తు అనేది మనం ఆహ్, మన ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు బతకడానికి కావాల్సింది మంచి వాతావరణం, మంచి గాలి, మంచి ఫుడ్డు. ఇవన్నిటిని గూడా మనం కాలుష్యం చేస్తుంటే, ఇక మనం లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతది. లైఫ్ స్పాన్ తగ్గిపోవడమే గాకుండా మనకు సరిగ్గా రెయిన్స్ గూడా పడకుండా మనకు ఆహార కొరత ఏర్పడే ఉంది. దీని మీద మాత్రం ఏ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? వీళ్ళకి సైన్స్ తెలవదా? లేకుంటే తెలిసినా మాట్లాడట్లేదా? లేదంటే వీళ్ళకు అజ్ఞానంలో ఉన్నారా? ఇంకా మైనింగ్‌ల కోసమని, ఇంకా ఫ్యాక్టరీల కోసమని అడవులను విధ్వంసంగా నాటేస్తున్నారు. ఈ నా కొడుకులు ఒక్క చెట్లను పెట్టింది ఉండదు, నాటింది ఉండదు. మళ్ళీ వేలల్లో ఉన్న వేలల్ల చెట్లున్న అడవులను నరికేస్తారు. అన్నీ పనికిరాని పనులు తప్ప మీ స్వార్థ ప్రయోజనాలకు దయచేసి పర్యావరణాన్ని నాశనం చేయొద్దు. ఇది.